ఆన్లైన్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చౌటుప్పల్ మున్సిపాలిటీలో పలు వార్డులను సందర్శించిన జిల్లా కలెక్టర్. పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్న సిఐ. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. దుబ్బాక పట్టణంలో ఉచిత చికెన్ గుడ్ల మేళా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తనదే అన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి. ఘనంగా ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశం. పాఖాలలో ఘనంగా టైలర్స్ డే. అంగరంగ వైభవంగా అంగారా పరమేశ్వరి శ్మశాన కోళ్ళై వేడుకలు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో నేడు ఉదయం 6 గంటల నుండి మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ప్రతి వార్డులో తిరుగుతూ మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ సమస్యలు, ఇంటింటికి చెత్త సేకరిస్తున్నారా లేదా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భగీరథ స్కీముల్లో భాగంగా వాటర్ ట్యాంకులు ఎందుకు నిర్మించలేదని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు త్వరగా పూర్తి చేయాలని, బిల్డింగ్ పర్మిషన్ విషయంలో తొందరగా అనుమతులు ఇవ్వాలని, ప్రతిరోజు ప్రతి వార్డులో శానిటేషన్ తప్పకుండా చేయాలని, అందరూ వార్డులు అందుబాటులో ఉండాలని సిబ్బందిని సూచించారు. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ప్రజలు కలెక్టర్ కు వివరించారు. ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉపాధి కోల్పోకుండా స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఈ రోజు లాస్ట్ రోజు అని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గత వారం నుంచి మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులని, అదేవిధంగా మనకి గ్రామ పంచాయతీలు కూడా తండాలని, వాటి అన్నింటి కూడా తెల్లవారుదామనే 5 గంటలకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. మున్సిపాలిటీలో ట్యాక్స్ కలెక్షన్ ఇప్పటి వరకు ఎంత జరిగిందని మున్సిపాలిటీ కమిషనర్ ని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ 49% జరిగిందని చెప్పారు. ట్యాక్స్ కలెక్షన్స్ డిమాండ్ నోటీసులు ఇచ్చారా లేదా అని అడిగారు. ట్యాక్స్ కలెక్షన్ స్పీడ్గా అప్డేట్ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. వార్డ్ ఆఫీసులను మీరు ప్రతిరోజు ఎంత ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు, కలెక్షన్ చేసిన డబ్బును బ్యాంకులో జమ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ మున్సిపాలిటీలో ఉందా లేదా అని అడిగారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నారా లేదా అని కనుక్కున్నారు. మున్సిపాలిటీలో నర్సరీలు ఉన్నాయా అన్నారు. మున్సిపాలిటీలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా లేవా అని తెలుసుకున్నారు. నర్సరీ టార్గెట్ ఎంత అని తెలుసుకున్నారు కలెక్టర్. మాదక ద్రవ్యాలను వినియోగించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దుబ్బాక సిఐ శ్రీనివాస్. ప్రస్తుత సమాజంలో నేటి యువత డ్రగ్స్, గంజాయి, కొకేన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలై వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి మాదక ద్రవ్యాలను ఎవరైనా విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సిఐ పాలెపు శ్రీనివాస్ హెచ్చరించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు దుబ్బాక పట్టణంలోని పలు పాన్ షాపుల్లో 2 పడక గదులు గృహ సముదాయంలో దుబ్బాక పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, నేడు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి వారి జీవితాలను అర్థాంతరంగా ముగిసిపోతున్నాయని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంటిలో యువతి యువకుల జీవన శైలిని వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనిస్తుండాలన్నారు. ఎక్కడైనా గుట్కా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న సమాచారం ఉంటే తప్పనిసరిగా స్థానిక పోలీసులకు అందించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని తెలిపిన కలెక్టర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలియజేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన తర్వాత జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అంతేకాక పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పోలింగ్ నమోదు తదితర విషయాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి వచ్చే 12 జిల్లాల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఎలక్షన్ రోజు విజిటెడ్ డిగ్రీ కాలేజ్ అండి. ఇక్కడ అంతా పీస్ఫుల్గా అవుతున్నది. ఇప్పుడు వరకు జిల్లాలో 10 o'clock వరకు 22% ఓటింగ్ నమోదైంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ మన జిల్లాలో జరగలేదు. ప్రతి చోట కూడా మనం ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ప్లేస్లో కూడా మన సిఐస్, డిఎస్పీ అందరి పర్యవేక్షణలో కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఓటింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా మనకి ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాలేదండి. వెంకటేశ్వర హెటాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ చేశారు. చికెన్ పై అపోహలు వద్దని, చికెన్ ను ఆనందంగా తినవచ్చని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వెంకటేశ్వర హెటాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత చికెన్ మరియు ఎగ్స్ మేళా కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకటేశ్వర హెటాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ పై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినుటకు భయపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ చికెన్ మరియు కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు వెంకటేశ్వర హెటాచరీస్ తరఫున ఈ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, కోడిగుడ్లు బాగా 70 degrees Celsius లో ఉడికించి తినడం వలన మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని తెలిపారు. పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుందని, తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా తెలియజేస్తున్నారన్నారు. వెంకప్ సంస్థ, చికెన్ సెంటర్ల సహకారంతో దుబ్బాక పట్టణంలో నిర్వహించిన చికెన్ మేళాకి భారీగా స్పందన వచ్చిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున చికెన్, ఎగ్స్ తినడానికి ఇష్టపడ్డారు. 250 కిలోల చికెన్, 2000 కోడిగుడ్లు వెంకప్ సంస్థ, చికెన్ సెంటర్ల వారు ప్రజలకు ఉచితంగా అందజేశారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా హాయిగా చికెన్ ను తిన్నారు. ఈ కార్యక్రమంలో వెంకప్ కంపెనీ స్పాన్సర్ కొట్టే స్వామి, భూమయ్య, రాములు, సాజిద్, సాదిక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ప్రజలు భయపడుతూ భయాందోళనకు గురవుతూ వెనుక ముందు అవుతున్నారు. కాబట్టి వెంకప్ కంపెనీ ఆధ్వర్యంలో మా కంపెనీ ఎందుకనగా దీనివల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లం కానీ సమస్యలు కానీ రావు అని చెప్పడానికి తింటే ప్రోటీన్స్, చికెన్ వల్ల ప్రోటీన్స్, రోగనిరోధక శక్తి, ఎగ్ తినడం వల్ల ప్రోటీన్స్ లభిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు అందరూ తింటున్నారు. 90 days ఎవరు కానీ చికెన్ అంటే ఇష్టపడిన వారు ఎవరు లేరు. మళ్ళీ చీప్ అండ్ బెస్ట్లో దొరికేది మన చికెన్ ఒకటే. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ సెంటర్ల వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. చౌటుప్పల్ ఎమ్మెల్సీ ఓటింగ్ లో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఓటింగ్ శాతం దగ్గర పడుతున్న సందర్భంగా టీఎస్యూటీఎఫ్ అన్ని యూనియన్ ద్వారా సహకారం నుంచి బలపరిచిన అభ్యర్థి అలుగుపెల్లి నర్సిరెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియాల దామోదర్, జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి, శ్రీను, పరమేశం, మమత మీడియాతో మాట్లాడారు. అలుగుపెల్లి నర్సిరెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ దాదాపు పూర్తిగా వస్తుంది, 4గా వస్తుంది, ఎలక్షన్ పూర్తిగా వస్తుంది. మాకు వచ్చినటువంటి వార్తల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 70% అలుగుపెల్లి నర్సిరెడ్డి గారికే ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ బూత్లో కూడా ఉన్నటువంటి దాంట్లో మెజార్టీ ఓట్లు మాకే పడ్డాయి. కాబట్టి రేపు 3వ తారీఖు జరిగేటువంటి కౌంటింగ్లో అలుగుపెల్లి నర్సిరెడ్డి గారు ప్రథమ ప్రాధాన్యత ఓటుతోటే గెలవబోతున్నారు. తర్వాత ఈ దాంట్లో ఈ ఎలక్షన్స్లో 25 సంఘాలు నర్సిరెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా కేజీబీవీ మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్, 5 రకాల రెసిడెన్షియల్ స్కూళ్ళు, జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు, తర్వాత అన్ని రకాల యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తర్వాత అంటే ఉపాధ్యాయుల యొక్క మద్దతుతోటి 3వ తారీఖు నాడు నర్సిరెడ్డి గారు గెలవబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో మార్చి 1 నుండి 11వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుండి 11వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. 7న శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 8వ తారీఖున శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం, 9వ తారీఖున స్వామివారి దివ్య విమాన రథోత్సవం, ప్రతిరోజు ఉదయం, రాత్రి స్వామివారికి అలంకరణ, వాహన సేవలు ఉంటాయని తెలిపారు. ప్రతిరోజు ప్రముఖుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 5 గంటల నుండి 8 గంటల వరకు కొండపైకి వాహనాలను టోల్ ఫ్రీ ద్వారా పంపనున్నారు. భక్తులకు చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాలు, ఇబ్బందులు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు జరగకుండా చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాలకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు 2500 మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు 3 కోట్ల బడ్జెట్ కేటాయించామని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి భక్తులు జరిపించే ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. బస్ ఎక్కలేని వాళ్ళకు ఈ వృద్ధులు కూడా ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, వాళ్ళందరికీ సౌకర్యం కల్పించడం కోసం ఇది కూడా తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో మా దేవాలయ సిబ్బంది అందరూ పాల్గొంటారు. మీరు కూడా మీ కుటుంబాలతో అందరూ పాల్గొనండి. స్థానికులకి చేయండి. కళ్యాణానికి కూడా ఈసారి మీరు చూశారు, 1వ తారీఖు నుంచే కళ్యాణానికి వేసే డయాస్ వేసాం. అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒకవైపు సాంస్కృతిక దైవ దర్శనం చేసుకొని ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ దీని తర్వాత సేవల్లో కూడా పాల్గొనాలనేది మా ఉద్దేశం. గతంలో ఒక 8-9 ఏళ్ల క్రితం సేవలన్నీ కూడా 8:30 తర్వాతనే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే భక్తులందరూ కూడా సేవలు దర్శనానికి వచ్చిన భక్తులు ఈవినింగ్ ఉండేవాళ్ళు కాదు. ఎక్కువ స్థానిక భక్తులు పార్టిసిపేట్ అయ్యి సేవల్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. ఇంతకుముందు గత 4-5 ఏళ్ల నుంచి 6కి 6:30కి తీయటం వల్ల స్థానిక భక్తులు ఇంట్లో పనులు చేసుకొని రాలేక అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారికి నైవేద్యం అన్నీ అయిన తర్వాత 8:30కి సేవ బయలుదేరి 10 వరకు ఈ సేవని కంటిన్యూ చేసి సేవలో స్వామివారికి ప్రదక్షిణ చేసి ఆ సేవ ప్రాముఖ్యాన్ని భక్తులందరికీ తెలియపరిచి భక్తులకు కూడా ఆ సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని దేవస్థానం భావించింది. ఈ ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి పంపి దీన్ని కూడా తీసుకుంటున్నాం. ఇది ముఖ్యంగా భక్తులు ఎక్కువ పార్టిసిపేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ సేవలను చేస్తున్నాం. ఒకసారి ప్రవచనం అయిపోయిన తర్వాత దాదాపు ఒక 2-3 వేల మంది భక్తులు ఉంటే ఆ 2-3 వేల మంది కనీసం ఒక 1000 మంది అనే ఈ సేవ ఉద్దేశం ఏంటి, ఈ సేవ ఎందుకు కడుతున్నాం, గరుడ వాహనం ఎందుకు వాడుతున్నాం, హనుమంత వాహనం ఎందుకు వాడుతున్నాం, ఈ వాహనాలన్నీ వాడడం ఉద్దేశం ఏంటి అనేది తెలియాలి. అందరం చూస్తున్నాం కానీ ఈ వాహనాల ప్రాముఖ్యత తెలియదు. ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని భక్తులతో పాటు స్థానికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11 వరకు యాదగిరిగుట్టలో జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుతున్నాము.
దీనికి సంబంధించి 1 నుంచి 11 తారీఖులో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వార్డు 7వ తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది, 8వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది, 9న రథోత్సవం ఉంటుంది, చివరి రోజు 11వ రోజు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల్లో ఖచ్చితంగా యాగశాల బయట వేశాం, హోమం జరుగుతుంటుంది. హోమం తర్వాత 11వ రోజు దానిని హోమం కూడా పూర్తవుతుంది. ఇంతకుముందు ఈ హోమం కూడా బయట చేసేవాళ్ళం. హోమాన్ని ఇప్పుడు యాగశాలలో బయట తాత్కాలికంగా ఏర్పడిన యాగశాలలో చేస్తున్నాము. ఈ 11 రోజుల్లో 1 నుంచి 3 తేదీ వరకు మొదటి మార్నింగ్ విశ్వక్సేన పూజ స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ చేస్తాము. ఈవినింగ్ స్వామివారి సేవలు ఉంటాయి. వీటితో పాటు ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని, ఈ దేవాలయ ఉన్నతిని చూసి మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 1 నుంచి 3వ తారీఖు వరకు ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఎర్రా ప్రకటస్తే రచించిన నృసింహ వైభవం మీద ప్రవచనం చెప్తారు. ఖచ్చితంగా 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఈ ప్రవచనం ఉంటుంది. 4వ తారీఖు నాడు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారిచే భక్తి సంగీత కాన్సర్ట్ ఉంటుంది. అది కూడా 2.5 గంటల కార్యక్రమం, 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. 5 నాడు తేలు విజయ్ గారిచే భక్తి సంగీతం ఉంటుంది. 6 నాడు ప్రముఖ వాగ్గేయకారులు అన్నమాచార్య ట్రస్ట్కి ఇంత గతంలో పనిచేసిన వారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీత విభవరి ఉంటుంది. 7వ తారీఖు నాడు స్వామివారికి శోభరాజు గారిచే అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, భక్తి సంగీతం ఉంటుంది. 8 స్వామివారి కళ్యాణం ఉంటుంది కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు ఉంటాయి. 9న ఎప్పుడు వస్తారు మన టెంపుల్కి రామాచారి గారు లిటిల్ మ్యూజిషియన్స్ అని ఒక అకాడమీ, చాలా ఫేమస్. వాళ్ళ బాబు కానివ్వండి, వాళ్ళ పాప కానివ్వండి, వాళ్ళందరూ పెద్ద సింగర్స్, వారిచే మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. ఈసారి బాగా పేరెన్నిక కళాకారులు, వాళ్ళని గౌరవించడంతో పాటు ఈ మధ్య 5 నుంచి 6 మధ్యలో స్థానిక కళాకారులకి మరియు 8:30 నుంచి 9:30 మధ్యలో స్థానిక కళాకారుల కంటే రాష్ట్రంలో అప్పుడప్పుడే వస్తున్న కళాకారులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ వీళ్ళ మధ్యలో కూడా. సో కాబట్టి సంగీత కార్యక్రమాలు, ఈ ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయి. వీటికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతుంది. మళ్ళీ ఈ కొండెక్కాలంటే టోల్ సమస్య ఉంది. ఈ స్థానికులు ఎక్కువగా వస్తారు, వాళ్ళందరూ కూడా వెహికల్స్ మీద రావాలన్న ఇబ్బంది ఉంటుంది కాబట్టి మళ్ళీ పోయేటప్పుడు ఇబ్బంది ఉంటుందని సాయంత్రం 5 గంటల నుంచి 8:30 మధ్యలో వచ్చే వెహికల్స్కి, ఈ కార్యక్రమంలో పాల్గొనే ఏ వెహికల్ అయినా సరే వాటన్నిటి కూడా టోల్ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి పంపుతున్నాము. అది కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందని భావిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే స్థానికులకి ఎక్కువ ఇవ్వాలి. మళ్ళీ 500 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చి అది రోజు వస్తే 11 రోజులు 5,500 రూపాయలు ఖర్చు వస్తుంది దేవస్థానానికి. దానివల్ల దేవస్థానానికి ఆదాయం కూడా అంత మనం లోకల్ వాళ్ళని బాధపెట్టి ఆదాయం సంపాదించే ఉద్దేశం లేదు. సో కాబట్టి ఈ కార్యక్రమాలు, ఈ బ్రహ్మోత్సవాలు ఉన్న రోజుల్లో ఈ 5 నుంచి 8:30 మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి టోల్ లేకుండా అందరినీ పంపించాలని, అప్పుడు పార్కింగ్ సమస్య రాకుండా పార్కింగ్ను కూడా కంట్రోల్ చేస్తూ పోలీసులకి ఇచ్చేసాం. బస్సులు కూడా ఒకవేళ అందరికి రిక్వెస్ట్ చేస్తాం, బస్సులలో వెళ్ళండి ఫ్రీగా, మళ్ళీ బస్సుల మీద వచ్చేదాం. బస్సుల మీద వచ్చేవాళ్ళు బస్సుల మీద వస్తారు, వెహికల్ తీసి కూర్చుంటారు. కొంతమంది టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డోన్ పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపుతామని, ప్రస్తుతం 33 చెరువులను నీటితో నింపామని, వీలైనంత త్వరగా అన్ని చెరువులను నింపుతామని, గుడిపాడు చెరువుకి పైప్లైన్ వేస్తున్నందున నీటి సరఫరా కాస్త ఇబ్బందికరంగా మారిందన్నారు. కానీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గుడిపాడు చెరువు ఒకటే కనపడిందా అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జగన్ బటన్ నొక్కడం తప్ప చెరువులకు నీళ్లు అందించిన దాఖలాలు లేవని, అప్పుడు మినిస్టర్గా ఉన్న తాను నీళ్లు ఇవ్వడం చేతకాలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజల మేలు కోసం అన్ని చెరువులను నింపుతున్నా తమను విమర్శించడం తగదని, ఎవరిని చెప్పినా అభివృద్ధి మాత్రం ఆగదని అన్నారు.
మొత్తం మనం ట్యాంక్ చేసింది 60 ట్యాంకులు, డోన్లో 35 ట్యాంకులు, అలాగే పచ్చిగూడలో 32 ట్యాంకులు, ఆలూరులో 3 ట్యాంకులు, మామూలులో 2. మెయిన్గా నా డోన్లో 35 కంప్లీట్ చేశాను. పచ్చిగూడలో 32 కానీ 34 కానీ 30 చేశాను. అదో సార్ 90% అయిపోయింది. 10% ఉండేది ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల కంప్లీట్ చేస్తుంది. చాలా ఫిగర్స్ ఉన్నాయి. ఇవి నింపాం, ట్రయల్ రన్ కాదు, నింపాం. మీకు కావాలంటే మీ కన్నుంటే చూడండి, కళ్ళకు తెచ్చిపోయినా కానీ కన్నుంటే చూడండి. కళ్ళు లేకుండా మీ గుడిలో మాట్లాడతారు. గుడిపాడు బేకే ఉద్దేశం పడిపోయింది. మీ కన్ను లేవు కాబట్టి ఉద్దేశంగా గుడిపడిపోయావు. పెద్ద చేయడం ముసలి దాన్ని కూడా చూసుకోవచ్చు కదా. అంటే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలి, ఎమ్మెల్యే క్రిటిసైజ్ చేయాలి. తెలుగు పార్టీకి చనిపోయే ఉద్దేశంతోనే తుట్టగాల్సిన పోయాడు. అట్లా చీఫ్ మానుకో, నువ్వు నీకు పెద్ద మీద అనుకుంటున్నావు, ఫైనాన్షియల్ చేసి అనుకుంటున్నావు, మానుకొని గట్టిగా మాట్లాడు. మంచిగా ఒప్పుకో. మంచిగా నువ్వు చెప్పేది మంచిగా ఒప్పుకో. ఒప్పుకో నువ్వు లేదు మంచిగా చేసాం. ఇది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం, ఇది ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమం అంతా. ప్రజలు సంతోషం ఉందా? ఆ పేపర్ మండలం ఉండదు. ఫస్ట్ 30 చెరువులు ఆడవాళ్ళ మొదలు సంతోషంగా ఉన్నారు. బోర్డు రీఛార్జ్ అని ఎక్కువ ఆర్టికల్స్ వస్తున్నాయి, టోటల్ ఎక్కువ. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మొక్కలు కలగబడుతున్నాం, వాళ్ళ పిల్లలు ఆంధ్రభాషలు ఆడుతున్నాయి. అది వాళ్ళకి కావాల్సింది మేము చేస్తున్నాం. ఓరేలేగా గురుపరిచయం ఎందుకు అనుకున్నాము? గుడే క్వశ్చన్. గురుపరిచయం ఎందుకు అనుకున్నాం? మమ్మల్ని బద్దాం చేసి అనుకున్నాం. బద్దాం కంటే విషయాలు చదువు తల్లి చదివినాయి. ఎందుకు ఈ చాలా కూడా చూపిస్తాను. కళ్ళు లేకపోతే భయం మాట్లాడితే మా కళ్ళు పెట్టి చూడ కనపడుతుంది. దయచేసి చీఫ్ డ్యూటీ మనకు మంచి కార్యక్రమం సమర్థించి ఎవరైనా సంబంధించాలి. నువ్వు తప్పు చేసి చెప్తావు, నువ్వు తప్పు చేసావు చెప్తావు, తప్పు చేసి చెప్తాను. నువ్వు ట్యాంక్ పెట్టావు, ట్యాపులు ట్యాంక్ తెప్పించావు చేసేది కింద. అది కూడా ట్యాంక్ పెట్టాడు, మొన్న ట్యాపులు మనకు పెట్టాడు, కింద మొత్తం డొల్లా నేను తెప్పించాను. 5 తెప్పించాను. మీరు ఎట్లా కూర్చారు ఇంకో ట్యాపులు లేకుండా మొత్తం చెప్తాను. అది కమిట్మెంట్. అది వైకాపా ప్రభుత్వం చేసిన శాంక్షనే పెద్దగా మేము చేసాం. అది నువ్వు సిగ్గు లేకుండా కృష్ణమూర్తి గారు డిప్యూటీ చూసినప్పుడు చంద్రబాబు అందులో కింద శాంక్షన్ చేశారు. ఈ దాని మండిపోయి ఎందుకు కంప్లీట్ చేయలేదు? వచ్చేలేదు. ఎందుకంటే ప్రజలు బాగుండాలని ఇష్టం లేదు. పాత డబ్బుని గెలిస్తే ఉద్దేశం చీఫ్ డ్యూటీ చేస్తారు కాబట్టి మానుకోని చెప్తున్నాను. దయచేసి మంచి పనులు మంచిగా ఒప్పుకోండి. మా తప్పులో చూసేది మా పార్టీ విషయం గురించండి. ఏదైనా చూసి చూడకుండా పోయి వాడు నిజంగా ఉద్దేశం పోతున్నాడు. ఉద్దేశంగా మనం డబ్బులు చూసే గుడిపడిపోయి కాబట్టి గుడిపడి తింటాం. మేము ఎందుకు వెళ్ళిపోతా తొందర తింటాం. ఆ పైప్ మళ్ళీ యాక్చువల్ ప్రపోజల్ అక్కడ కట్టేది అక్కడి నుంచి గుడిపడి వరకు మీకు 5 కిలోమీటర్స్ అవ్వాలి. 6 కిలోమీటర్స్ దానికి పైప్ వేస్తాం. టోటల్ వేస్తే నీళ్ళు తీసిపోతాయి. కొన్ని క్యాన్సర్ పెట్టాము. ఎందుకంటే హైట్ డిఫరెన్స్ ఉంది. దాన్ని బిల్డప్ చేయాలంటే అన్ని చెరువులు పనిచేసుకోవాలి. చెడు కావాలంటే అయిపోయింది. అది బేకే మా మీద బోర్డు ఎలా చేస్తూనే పెళ్ళబట్టి దయచేసి చీఫ్ డ్యూటీ మానుకోమని చెప్పి నేను మీ తరఫున తెలియజేస్తున్నాను. చూసి మాట్లాడుకోండి. గుడిగారు తెలియజేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, గబ్బు చేయాలి ఉద్దేశిస్తూనే కుడిపాడు వెళ్ళిపోయాడు. అంటే చూడండి నీళ్ళు పోయాడు, అంటే ఇదే పోయాడు, అంటే చాతరాలు చెప్పి చెప్పడం పోయాడు. అది నాకు కరెక్ట్. కేవలం డబ్బు లేదు. ముందు వెంకటమ్మ చెరువు ఉంది, కుసమ్మ చెరువు ఉంది, ఇక్కడ మన ఎగ్జామ్ చెరువు ఉంది, ఎన్ని చెరువు మన ఇది ఊటగుండ ఉన్నాయి, ఊటగుండ ఉంది, ఎన్ని ఉన్నాయి చెరువు చూసా. మీకు చాలా టైంలో కోల్పోతే చూపిస్తాను. మీ డబ్బులు ఏమన్నా చూపిస్తాను. నేను చూపిస్తాను. నేను పనిచేసి చూపించాను. నీ మాట నాకు చెప్పలేదు. హాస్టల్ బిల్డింగ్ కట్టారు, ఐటీసీ బిల్డింగ్, ఐటీ బిల్డింగ్ కట్టారు, అన్ని డోలా. అక్కడ విశాఖపట్నంలో పెట్టారు, షిప్ సైన్స్ సెంటర్ పెట్టారు. నేను మాకు 2 lakhs ఇస్తున్నాను. అన్ని డోలోనే, అన్ని ఎక్కడ లేదు తప్పించి మాట తప్పించి ఎలక్షన్ ముందు ఆయన చేసేస్తున్నారు. తప్పించి ప్రజల కోసం ఎటువంటి ఇప్పుడు చేయాలి. రోడ్డు పని వేస్తారు. టెలిఫోన్ టవర్స్ 45 టవర్స్ శాంక్షన్ అయింది. టెలిఫోన్ టవర్స్ బేచర్లా డోన్ అలాగే హ్యాపీలో 40 టవర్స్ శాంక్షన్. 3 టవర్లు శాంక్షన్ కట్టబోతారు. ఫ్యూచర్లో 50 months కంప్లీట్గా 40 టవర్స్ అయిపోతుంది. అలాగే రోడ్స్ అయిపోతాం మొత్తం. ఇదే కుళాయి ఇచ్చినాక
పాకాలలో శ్రీ చైతన్య టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డేను పురస్కరించుకొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణం చాందినీ చౌక్ లో శ్రీ చైతన్య టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుబాబు, ఉపాధ్యక్షుడు అబ్దుల్ రజాక్, కార్యదర్శి శేఖర్ రెడ్డి, ట్రెజరర్ హబీబ్, సహాయ కార్యదర్శి త్యాగరాజుల ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ నుండి పాకాల ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకాల టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేయాలన్నారు. టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేసి టైలర్ ఆదుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మధుసూదన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో టైలర్లకు 16,000 రూపాయల వేతనం ఇస్తున్నారని, మన రాష్ట్రంలో కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారము. ఈరోజు టైలర్స్ దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తం టైలర్స్ అందరికీ నమస్కారాలు. మేము ఈ వృత్తిని ఎంచుకొని 25 సంవత్సరాలు ఈ అసోసియేషన్ మేము ప్రారంభించి 25 సంవత్సరాలు అయింది. అందరూ ఐక్యతగా ఉండి మరింతమంది ఇంకా రావాలి, ముందుకు రావాలని, కొంతమంది ఇంకా రాలేదు, రావాల్సిన వాళ్ళందరూ కూడా రావాలి, ముందుకు రావాలి. నేను రాలేదు, నువ్వు రాలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అసోసియేషన్ని జయం చేయాల్సిందిగా కోరుతున్నాను. మేము ఈ కార్యక్రమం సత్యమ్మగుడి దగ్గర నుంచి ప్రారంభించి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పాలు, బ్రెడ్లు పంచినాము. నా పేరు మధుసూదన్ రావు. కార్మిక సంఘానికి సిఐటియు అనే సంఘానికి జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్నాను. ఇక్కడ ప్రసాద్ మా మండల కార్యదర్శి కూడా వచ్చాడు. ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి మన టైలర్లు అసోసియేషన్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా పాళ్ళు, పండ్లు, రోడ్లు పంచిపెట్టడం జరిగింది ఇక్కడ పేషెంట్స్ అందరికీ. అదేవిధంగా అక్కడ వికలాంగుల సంక్షేమ సంఘం తరఫున కూడా మన ఎంఆర్సీ బిల్డింగ్ పక్కన కూడా ఉంది. అక్కడ కూడా పాలు, బ్రెడ్లు, పండ్లు పంచడం జరుగుతూ ఉంది మన చైతన్య టైలర్స్ అసోసియేషన్ తరఫున. అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళని కూడా ఆదుకోవాలా. ఏమంటే పుట్టిన వెంటనే రక్త ముద్దగా తయారు చేసిన తర్వాత అది అయిన తర్వాత మళ్ళా పురుడు అనే పేరుతో పెట్టుకొని అప్పుడే షర్టు, అమ్మాయి అయితే షర్టు, అబ్బాయి అయితే షర్టు, పాప అయితే గౌన్గా తగిలిస్తారు. ఆ తగిలించడానికి కారణం మన టైలర్. బోయలపల్లి గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి దేవి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయలపల్లి గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రోజు గ్రామ శ్మశాన వాటిక నందు శ్మశాన కోళ్లై వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రప్ప మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం మేల్మలయనూర్ గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి అమ్మవారు భక్తుల కొంగు బంగారంలా వెలిసి నిత్య పూజలు అందుకుంటున్నారని తెలిపారు. బోయిన్పల్లి గ్రామస్తులు సైతం అమ్మవారిపై విశ్వాసంతో తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి మొదటిసారి బ్రహ్మోత్సవాలను తమ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. రోజుకో వేడుకలతో 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలలో నాడు గ్రామ శ్మశాన వాటికలో శ్మశాన కోళ్లై వేడుకలు గ్రామస్తులతో కలిసి తమ ఆధీనంలో నిర్వహించడం పూర్వజన్మ సుకృతమన్నారు. తమ గ్రామంలో మొదటిసారి జరుగుతున్న ఈ వేడుకలకు 3 రాష్ట్రాలకు చెందిన అమ్మవారి భక్తాదులు విచ్చేయడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.